శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారి పాదపద్మాలకు నమస్కారాలండి. శ్రీశైలం అన్న సంతర్పణకి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే ముందలుగా పేరు ఇవ్వమని గురువు గారు చెప్పారండి. చెప్పిన తర్వాత నేను రీతు గారికి వెంటనే కాల్ చేశాను. రీతు గారు, మనం వెళ్దామండి ఈసారి ఎలాగైనా. అంటే నాకు పిల్లలతోటి ప్రాబ్లము, మా అమ్మాయితోటి కొంచెం ప్రాబ్లమ్ ఉంటదంటే, అదేముండదు. అక్కడికెళ్తే అంతా సెట్ అయిపోతుంది. అందరం ఉంటాం గదా! చూసుకోవచ్చు. వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. గురువుగారి తరపున అక్కడ అన్నసంతర్పణ అంటే, మనకింకా వడ్డించిన విస్తరలాగానే ఉంటది. అంతా ఒక్కటి అట్లా కలిసొస్తాయి మనకి. అనుభవంతో చెప్తున్నాను నేను. వెళ్దాం అన్నాను. అంటే మా వారినడిగి చెప్పాలంది తను. సరే కనుక్కోండి అన్నాను. ఆ అమ్మాయి రాకపోతే నేను డ్రాప్ అవుదాం అనుకున్నాను. ఒక్కదాన్నే ఏం వెళ్ళగలుగుతాను గుంటూరు నుంచని డ్రాప్ అవుదాం అనుకున్నా. ఆ అమ్మాయి రెండో రోజు ఆ రోజు సాయంత్రం ఫోను చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోను చేశాను. నెక్స్ట్ డే ఈవినింగ్ గూడా ఫోను చేశాను. ఫోను చేస్తే, "అది కష్టమే అవుతుందేమో అండి వాసవి గారు. రావటం కొంచెం ఇబ్బందిగానే ఉంటది. పిల్లలకు గూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. కుదరదనుకుంటా" అని జెప్పారు. సరే పీఠంలో ఇంకెవరొస్తారో కనుక్కోండి. నేను కూడా కనుక్కుంటాను. లక్ష్మి గారిని కూడా అడగండనని చెప్తే, ఆ అమ్మాయి సరే కనుక్కుంటానన్నారు. సరే నేను లక్ష్మి గారికి మెసేజ్ కూడా చేశాను. రీతు గారికి ఏ విషయం చెప్పండి వచ్చేది రాందని. రాధారెడ్డి గారిని, నాగమణిని, శైలజ గారిని అడిగాను నేను. వాళ్ళు అరుణాచలం అయితే చూస్తాం గానీ, ఇప్పుడు కుదరదు అని చెప్పారు. నాగమణి ఆల్రెడీ అరుణాచలం వెళ్ళింది. లీవ్ లేదు అని చెప్పారు. రావటం కుదరదు వాసవి గారని చెప్పి మెసేజ్ పెట్టారు నాగమణి గారు. ఇంకా ఎలా ఒక్కదాన్నే ఎళ్ళాలి. ఎట్లాగని ఆలోచిస్తున్నా. మళ్ళా రీతు గారికి 3 సార్లు కనుక్కోమని చెప్పాను. ఆ అమ్మాయి కొంచెం లేట్ చేసింది. అయినా అడగండి ఒకసారి లక్ష్మి గారిని అడగండి వస్తారేమో. నేనొక్కదాన్నే అవుతాను. ఒక్కదాన్నే ఎళ్ళాలంటే కొంచెం నాకు భయంగానే ఉంది అని చెప్తే, ఆ అమ్మాయి అడిగితే అరుణాచలం వెళ్ళే ప్లాన్‌లో ఉన్నాను గానీ ఇక్కడికి రాలేనని చెప్పారంట. సరే అనుకున్నాను. ఇంకా ఏం చేయాలి ఒక్కదాన్నే ఎళ్ళాలంటే నేనెప్పుడు ఎక్కడికి ఎళ్ళేదాన్ని కాదండి. శ్రీశైలం వెళ్ళాలనే ఆలోచన కూడా నాకసలెప్పుడు లేదు. ఎప్పుడో మా పాప 10థ్ క్లాస్‌లో రిజల్ట్స్ అప్పుడు 10 సంవత్సరాల క్రితం వెళ్ళాను. ఆ 10థ్ క్లాస్ రిజల్ట్స్ అప్పుడు అక్కడున్నాం మేము. అంతే. ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత శ్రీశైలం వెళ్దాము అనే ఆలోచన కూడా నాకసలెప్పుడు రాలేదు. నేనెంతసేపటికి విజయవాడ, మంగళగిరి, కాకాని ఈ 3 ప్లేస్‌లు ఎక్కువగా మా పాప, నేను బండి మీద ఎళ్ళిపోయేవాళ్ళం. అట్లాంటిది ఇక్కడ మా ఇంటి దగ్గర ముగ్గురు ఎళ్ళొచ్చారు శ్రీశైలం. ఇదేంటి ఈళ్ళందరూ ఎళ్ళొస్తున్నారు. నేను చూస్తే శివుడిని ఎక్కువ ఆరాధిస్తాను గదా! ఆయనంటే పిచ్చి. ఏంటి నేనెళ్ళలేకపోవటం ఏంటి ఈయన దగ్గరికి? ఏంది ఎట్లాగెళ్ళాలి? ఒక్కదాన్నా ఈయన పంపరు. ఫ్రెండ్స్ గూడా తొందరగా కదిలేవాళ్ళు గాదు. అనుకుంటుండంగా శ్రీశైలంలో అన్న సంతర్పణ ప్రోగ్రామ్ ఉంది. వెళ్ళేవాళ్ళు ఎళ్ళొచ్చు. పేర్లిచ్చేవాళ్ళు ఇవ్వొచ్చని గురువుగారు మెసేజ్ పెట్టడం జరిగింది గ్రూప్‌లో. ఇంకా వెంటనే నాకు హమ్మయ్య! మనకు అవకాశం వచ్చిందనుకున్నాను. వెంటనే రీతు గారిని వితిన్ సెకండ్స్‌లోనే అడిగాను. ఇట్లా గురువుగారు గ్రూప్‌లో పెట్టారు ఎళ్దామంటే, ఆ అమ్మాయి దగ్గర నుంచి రెస్పాన్స్ అలా వచ్చింది. సరే అదయిపోయిన తర్వాత ఎలా వెళ్ళాలి అని అనుకుంటుండగా మా ఇంటి దగ్గర పెద్దావిడ పోలేరమ్మ గారని ఆమెను రమ్మంటే తను వస్తానన్నారు. ఇంకొక అమ్మాయిని అడిగితే నాకు తిరుపతి ఎళ్ళొచ్చాను. నేను టైర్డ్ అయిపోయి ఉన్నాను. రాలేనేమో అంది. అంటే సరే ఈమె దొరికింది గదా! నాకనని జెప్పి ఇక మా వారిని అడిగాను. అడిగితే పోలేరమ్మ ఆంటీ తోడొస్తున్నారు. మా పీఠం తరపున అన్న సంతర్పణ చేస్తున్నారు గురువుగారు. శ్రీశైలం వెళ్తాను. వెళ్ళి 10 సంవత్సరాలయింది. మళ్ళా ఇంతవరకు ఎళ్ళలేదు. అవకాశం వచ్చింది వెళ్తానంటే ఆయన గూడా ఒప్పుకున్నారు. ఒప్పుకోరేమో అనుకున్నాను. మాక్సిమం మా ఇంట్లో పెట్స్ ఉన్నాయండి. డాగ్స్, క్యాట్స్ ఉన్నాయి. వాటిని చూసేదెవరు, పెట్టేదెవరు, నువ్వెక్కడికి వెళ్ళటానికి లేదనని చెప్తారు. ఆయనెప్పుడు చూసినా గూడా. ఎక్కడికెళ్ళినా ఆఫ్టర్‌నూన్‌కి, ఈవినింగ్ కల్లా వచ్చేయాలి నేను వాటికి చూసుకోటానికి. ఇంక అందుకని ఒప్పుకోరేమో అనుకున్నాను గానీ వెళ్ళమన్నారు. వెళ్ళమంటే ఇక పోలేరమ్మ గారినడిగి ఆమె గూడా వాళ్ళ హస్బెండ్ ఒప్పుకున్నారు. వెంటనే సరే టికెట్లు బుక్ చేయించండంటే
వాళ్ళ హస్బెండ్ చేయించారు. ఆన్‌లైన్ ద్వారా చేయించారు. చేయించిన తర్వాత ఇంకా హ్యాపీ ఫీలయ్యాను. అందులో పీఠం తరపున, అన్నసంతర్పణ తరపున అంటే ఎళ్ళిన దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి వచ్చే వరకు గూడా గురువుగారి ప్రొటెక్షన్ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ ఆ అనుభవం ఫేస్ చేశాను నేను. విజయవాడ అన్నసంతర్పణ జరిగినప్పుడు నేను ఫేస్ చేశాను. తొందరగా ఎక్కడికెళ్ళను. విజయవాడ అంటే నాకు చాలా భయం. ఫస్ట్ గురువుగారితో అదే మాట చెప్పా. గురువుగారు నాకు విజయవాడ అంటే భయమండి. నేను వెళ్ళలేనంటే, "నువ్వేమైనా ఇండియా దాటి ఎళ్తున్నావమ్మా వెళ్లిరా" అన్నారు. ఇంకా సరే ఎళ్ళాను. ఆ విజయవాడ అన్న సందర్భం 2 సార్లు జరిగినప్పుడు కిరణ్ కుమార్ గారు వాళ్ళు పెట్టినప్పుడు వెళ్ళాను. అది అనుభవం నాకు బాగా అయింది. ప్రొటెక్షన్ ఎలా ఉంటదనేది పీఠం తరపు నుంచి, గురువుగారి దగ్గర నుంచి. ఆ ధైర్యంతోటే ఈసారి శ్రీశైలం అన్న సందర్భానికి కూడా వెళ్ళాలని నిశ్చయించుకొని, సరే నాకు అవకాశం దొరికిందని గురువుగారికి, అమ్మవారికి, అయ్యవారికి ఎన్ని సార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నానో నాకే తెలీదు. ఆహ్, ఇంకా ఇక ఈ బస్సు ముందల రోజు 11 10:30కి బస్సు. ఇంటి దగ్గరే 10:45 అయింది. ఇగ మేము బయటికెళ్ళి ఇంకొక అమ్మాయి కూడా వస్తానంది. ఎందుకనో తను ఏదైతే అదయిందిలే నాకు కార్తీక మాసంలో ఆ దర్శనం అయ్యవారి దర్శనం అవుతుందటు తిరుపతెళ్ళొచ్చాను. ఇటు శ్రీశైలం గూడా దర్శనం అంటే బాగుంటది. ఇద్దరిని దర్శించుకున్నట్టుంటది. వస్తాను నేను గూడా అంటే, ఆ అమ్మాయికి బస్ టికెట్లు నంబర్‌లు వాళ్ళకి బాబుకి నేను వాట్సాప్ ద్వారా పెడితే, అదే బస్సులో వాళ్ళ అబ్బాయి రాను, పోను టికెట్స్ బుక్ చేశారు. ఇక ముగ్గురం కలిసి ఆటో ఏసుకొని బస్ స్టాండ్‌కి బయలుదేరాం. బస్ స్టాండు దాదాపు 20 నిమిషాలు పైనే పట్టిద్దండి. నేను బస్ మిస్ అవుతానేమో అని పెద్ద టెన్షన్ ఫీల్ అయ్యాను. అక్కడికెళ్ళిన తర్వాత బస్సు రెడీగా ఉంది. ఎక్కిన తర్వాత ఒక పావు గంటకి స్టార్ట్ అయిందండి. ఇంకా బయలుదేరి ఇక చిన్నగా సాయంత్రానికి శ్రీశైలం మీదకొచ్చేసరికి ఆ వెదర్ ఎంజాయ్ చేద్దామంటే ఫుల్లు వర్షం స్టార్ట్ అయింది. గురువుగారు అన్న సంతర్పణ అన్నారు. ఇదేమో ఇట్లాగేంది ఇక్కడ వర్షం పడుతుంది. రేపు ఏం పడదు గురువుగారి దయ వల్ల అయన్నీ మొత్తం సెట్ అయిపోతాయి. ఈ వర్షం ఉండదు, ఏముండదు అంతా చక్కగా జరిగిద్ది. ఇంకా అట్లాగా ఫీల్ అయ్యాను నేనైతే. ఆహ్, అట్లాగా కొంచెం కొండపైకెళ్ళంగానే అసలు వర్షం లేదు. ఇంక నేననుకున్నదే జరిగింది అనని చెప్పి ఎళ్ళాము. బస్సు దిగంగాల్నే స్టార్టింగ్ బస్సెక్కేటప్పుడు గురువుగారు ఒకసారి మెసేజ్ పెట్టమన్నారు. పెట్టాను. వాయిస్ మెసేజ్ పెట్టాను. గురువుగారు స్టార్ట్ అయ్యాం గుంటూరు నుంచని. మళ్ళా దిగంగాల్నే చెప్పమన్నారు. మళ్ళా గురువుగారికి నేను వాయిస్ మెసేజ్ పెడితే గురువుగారు కాల్ చేశారు. "గంగా సదన్‌కెళ్ళండమ్మా మన వాళ్ళక్కడే ఉన్నారు. అందరూ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు" అని చెప్పారండి. ఇంకా వెంటనే ఆటోలో వెళ్ళాలంటే, లేదమ్మా వాకబుల్ డిస్టెన్సే అక్కడికి దగ్గరేను వెళ్ళండన్నారు. ఇంకా మేము నడుచుకుంటా వెళ్ళేసరికి రాజశేఖర్ గారు, హ్మ్. ఈయన వారాహి నాగరాజు గారు, ఇంకొకతను కళ్ళజోడు పెట్టుకొనున్నాడు. పెద్దాయన. ఆయన్ని చూసి నేను గుర్తుపట్టాను. ఆయన ఆల్రెడీ ఒకసారి జూమ్ కాల్‌లో చెప్పారు. పేరు గుర్తుకు రాలేదు గానీ, నేనంతే చూస్తున్నా ఈయన జూమ్ కాల్‌లో పార్టిసిపేట్ చేశారు గదని. ఇంకా అక్కడికెళ్ళేసరికి వాళ్ళు ఫోను జేశారు నాకు. నేను ఫోను మాట్లాడుకుంటా అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఇంకా వాళ్ళు రిసీవ్ జేసుకొని, "మీరు రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి. ఈలోగా మేము స్పర్శ దర్శనం టికెట్స్ తీసుకుంటాము" అని చెప్పారు. నాకు ఈ 10 సంవత్సరాల నుంచి ఔట్‌కట్స్ తొందరగా వెళ్ళటం తగ్గింది. మధ్యలో యాత్రలకెళ్ళాను గానీ, అప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్ అవన్నీ తీసుకెళ్ళాను. ఇప్పుడు నాకసలు ఆలోచన గూడా రాలేదు. ఈ సంతోషంలో, టెన్షన్‌లో ఈ రెండిట్లో నాకు అసలు ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టుకోవాలి అన్న ఆలోచన రాలేదు. వాళ్ళకి నేను చెప్పలేదు. కార్డయితే నా ఫోను పౌచ్‌లో ఎప్పుడుంటది. ఆ అమ్మాయి రెండో అమ్మాయి గూడా తెచ్చుకుంది. మూడో పోలేరమ్మనే ఆమెకి పాపం అసలు చదువు రాదు, ఏం రాదు. ఏదున్నా మేమే దగ్గరుండి చూసుకోవాలి. ఆమెకసలు నేను చెప్పలేదు. ఆమె తెచ్చుకోలేదు. ఇంక మేము వాళ్ళు ఫ్రెష్ అయ్యి రండి మేము దర్శనానికెళ్దురు గాని స్పర్శ దర్శనము టికెట్స్ తీసుకుంటాము అని చెప్పారు. పలానా రూము 39 అక్కడికెళ్ళండి అని చెప్పారు. మేము రూమ్‌కెళ్ళేసరికి కృష్ణ గారు వాళ్ళ మిసెస్ అనిత గారున్నారండి. ఇంకా ఆమె గూడా బాగా చాలా చక్కగా మాట్లాడారు. అక్క, అక్క అనుకుంటా చాలా సేపు బాగా మాట్లాడారు. ఎక్కడి నుంచొచ్చారు, ఏంటి అని. ఈలోగా మేము గూడా ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళు ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి తెచ్చారంటే, లేదండి తేలేదు అనంటే, మీ దగ్గర కార్డ్స్ ఉన్నాయా అన్నారు. ఆ! ఉన్నాయంటే, సరే దర్శనం టికెట్సు, ఆ కార్డ్స్ మాకు ఇచ్చి పంపించండి కృష్ణ గారి పాప చేత. మేము ఈలోగా టికెట్స్ అవన్నీ రెడీ రెడీ చేస్తాం జిరాక్స్ తీయించి అన్నారు. ఈలోగా పోలేరమ్మ వాళ్ళ హస్బెండ్‌కి ఫోను చేశాను నేను.
అంకుల్ కొంచెం జిరాక్స్ ఇది ఫోటో పంపించరా ఆధార్ కార్డ్ ఫోటో. ఇక్కడ జిరాక్స్ తీయించాలి అంటే ఆయన వాట్సాప్ చేశారు. ఆ ఫోటోలన్నీ నేను రాజశేఖర్ గారికి పంపించాను. మొత్తము మా ఈ ఫోటోలు తీసి. ఇంకా మేము ఫ్రెష్ అయ్యి కిందకొచ్చేసరికి వాళ్ళు రెడీగా జిరాక్సు, టికెట్సు అవన్నీ పట్టుకొనున్నారు. ఎంతయిందో చెప్పమంటే చెప్పలేదు. ఫ్రీగా చేయించామని చెప్పన్నారు. ఆ! కాదండి చెప్పండంటే పర్వాలేదులెండి అనన్నారు. ఇంకక్కడి నుంచి మీరు ఇటెళ్ళండి, ఇటెళ్ళండి అని చెప్పి నాగరాజు గారు చెప్పారు. చెప్పేసరికి కొంచెం నేను డౌట్ పడ్డాను. ఎటెళ్ళాలో నాకు అర్థం కాలేదు. సరే వారాహి నాగరాజు గారు అక్కడి నుంచి మమ్మల్ని కౌంటర్ దాకా తీసుకెళ్లారు. కౌంటర్ దాకా తీసుకెళ్ళి, ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి. ఇక్కడి నుంచి టికెట్సు చెకింగ్ ఉంటుంది. ఆధార్ కార్డ్ జిరాక్స్ అవి చూపించండి. మీరు లోపలికెళ్ళిన తర్వాత తల ఆనిచ్చి చక్కగా చేతులు ఆనిచ్చి, తల ఆనిచ్చి దర్శనం చేసుకోండి. తల ఆనించండి. ఏమీ ఎవరు అడ్డు పెట్టరక్కడ. దర్శనం అది బాగుంటుంది. వెళ్ళండనని చెప్పారు. దాదాపు ఒక అరగంట పైనే క్యూలో ఉన్నామండి. అరగంట పట్టింది. చాలా మందున్నారు. 500 టికెట్ దర్శనానికి చాలా క్యూ ఉంది. ఇంకా, ఇంకా అక్కడికి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకున్నాము. స్పర్శ దర్శనం అయిపోయి మేము కుడివైపు వచ్చేసరికి ముందలే నాగరాజు గారు చెప్పారు. అక్కడ త్రిఫల చెట్టుంది. అక్కడ దత్తాత్రేయుడు గూడా ఉన్నాడు. అక్కడ మేము ఒక గంట సేపు జపం జేసుకున్నాము. మీరు గూడా చేసుకోవచ్చు. అటువైపు వెళ్ళి మీరక్కడ జపం జేసుకోండని చెప్పారు. చెప్తే కరెక్ట్‌గా మేము దర్శనం అయిపోయి బయటకొచ్చేసరికి అటువైపు క్లోజ్ చేశారండి డోర్సు. మేము అటు వెళ్ళాలండి అంటే, కాదు మీరు అమ్మవారి దర్శనం చేసుకొని అటునుంచి రండి కావాలంటే, ఇటు వదలమని చెప్పారండి. ఎవరినో వీఐపీ లాంటోళ్ళని పంపిస్తున్నారు గానీ అందరిని వదలట్లేదు. ఇంక సరే అక్కడి నుంచి అమ్మవారి దర్శనానికెళ్ళాము. దర్శనం బాగా అయింది. అక్కడ చాలా వరకు ఫ్రీగానే ఉంది అమ్మవారి దగ్గర. దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణ గారన్నారు, "ఇక్కడ కూర్చొని జపం చేసుకుందామండి కాసేపని." సరే అని కూర్చున్నాము. కూర్చున్న తర్వాత జపంలో దాదాపు అరగంట చేసుకున్నామండి. ఆ జపంలో నాకైతే అమ్మవారు ఫస్టు నల్లగా ఎత్తుగా వచ్చినట్టు అనిపిచ్చింది. మళ్ళా కొంతసేపటికి మంజీరాలు వినిపించినియండి. పాదాల మంజీరాలు వినపడినియి. ఆ సౌండ్ వినపడింది. తర్వాత మళ్ళా కొంతసేపటికి ఆమె పచ్చగా రెడ్, గోల్డ్ కాంబినేషన్‌లో శారీ కట్టుకొని ఆ కట్టేందో నాకర్థం కాలేదండి. అది మడికట్టు గూడా గాదు. చాలా డిఫరెంట్‌గుంది ఆ కట్టు గూడా. చాలా చక్కగా బంగారంలాగా మెరిసిపోతుంది. ఆ చీర గాని, ఆ పాదాలు గాని, ఆమె గాని అట్లాగా దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చిన తర్వాత ఈ జపంలో ఉండంగా 2, 3 సార్లు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పటికే చాలా సేపు కూర్చున్నారని జెప్పి అన్నారు. ఇంకా ఆ మాటలు నా చెవున పడ్డాయి. ఇంకా ఆ ధ్యానంలోంచి బయటకొచ్చేసి నాకు ఒక్కసారి బొట్టు పెట్టమ్మా నేనిక్కడి నుంచి లేసి వెళ్ళిపోతాను అనని జెప్పి మళ్ళా ధ్యానంలోకెళ్ళిపోయాను. ఆ జపంలోకి. ఎళ్ళిపోయిన తర్వాత నాతో వచ్చిన ఆమె రూపంలో ఆమె ఒక చిన్న గిన్నె అరచేతిలో పట్టేంత గిన్నె బరీగా కుంకుమ తీసుకొనొచ్చిందండి. వచ్చి "ఇదిగో పెట్టుకో బొట్టు" అనంది. ఇంకా వెంటనే ఒక 10 మినిట్స్‌కి నేను కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచి ఇంకా అక్కడ సెక్యూరిటీ గార్డొచ్చి, "ఇప్పటికే చాలా సేపు కూర్చున్నారు. ఇక్కడ కూర్చోకూడదు. ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోండని" చెప్పి అన్నారు. అనేసరికి మేము బయటికెళ్దామని క్యూ లైన్‌లోకెళ్ళాము. ఈ పోలేరమ్మ గారు ఎదురొచ్చి నాకు అరచేతిలో "ఇదిగో బొట్టు పెట్టుకో" అని చెప్పి చూపిచ్చారు. ఇంకంతా నాకు చాలా సంతోషమేసిందసలు. ఎంత సంతోషమేసిందంటే చెప్పలేను. అది అనుభవిస్తేనే అర్థమైద్ది. ఇంకా వెంటనే ఆమె అరచేయి తీసుకొని నా నుదురుకి మొత్తం రాసుకున్నాను. లైట్‌గా ఉంది ఆమె చేతిలో కుంకుమ. అదే తీసుకొని నా నుదురుకి రాసుకున్నాను. ఇంక అక్కడి నుంచి బయటికెళ్దాం అనుకుంటే కృష్ణ గారు "వద్దు మనము మళ్ళా వెనక్కెళ్దాము. అక్కడ జపం చేసుకొని వద్దాము. అన్నీ చూసొద్దాము" అని చెప్పి రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేసరికి ఆ సెక్యూరిటీ గార్డ్ "వెళ్ళటానికి వీల్లేదు" అని అన్నారు. "లేదండి మాకు తెలిసిన వాళ్ళే చెప్పిస్తాం కావాలంటే." మేము కొంచెం ఎళ్లి ఒక 10 నిమిషాలుండి, "ఇటు రాము మేము అటునుంచి అటే ఎళ్ళిపోతాం" అని చెప్పేసరికి అతను ఏమనుకున్నారో పంపించారు. పంపించేసరికి అక్కడి నుంచి అర్జున వృక్షము, మల్లె చెట్టు ఉన్న చెట్టు అక్కడికొచ్చేసి, అక్కడ ఒక 10 మినిట్స్ పైన అక్కడ కూర్చున్నాము. జపానికి. మళ్ళీ అక్కడి నుంచి లేచాము. అక్కడి నుంచి వృద్ధమల్లికార్జున స్వామి దగ్గర చేసుకున్నాము. ఒక 10 నిమిషాలు. అక్కడి నుంచి మళ్ళా మేము త్రి త్రిఫల చెట్టు దత్తాత్రేయుడు ఉన్న చోట కూర్చున్నాము. అస్సలు లెగవబుద్ధి కాలేదండి. ఆ జపానికి ఆ టెంపుల్‌లో కూర్చుంటే అసలు వాళ్ళు వీళ్ళు లేపుతారని దీనితోటి మేము లేచి రావటమే గాని బయటికి.
అసలు లెగవాలి అనిపించలేదు. కరెక్ట్‌గా అక్కడ చేసుకొని లేసేసరికి స్వామివారిని పవళింపు సేవ పల్లకీలో తీసుకొస్తున్నారు అద్దాల మండపంలోకి. ఆహా! ఈ దర్శనం గూడా అందిందనని జెప్పి ఇక సంతోషపడి ఒక 4 అడుగుల పల్లకీతో నడిచాము. స్వామివారిని లోపలికి తీసుకెళ్ళి పల్లకీ బయటే ఉండిపోయింది. అమ్మవారిని, అయ్యవారిని హ్మ్. అక్కడ పురోహితులు లోపలికి తీసుకెళ్ళి అద్దాల మండపంలో ఉయ్యాల్లో ఉంచి, అక్కడ పూజ చేసి, హారతిచ్చి, అదంతా బయటికి తీసుకొచ్చి మాకిచ్చారు. ప్రసాదము, కుంకుమ, హారతి అన్నీ ఇచ్చారు. అవన్నీ తీసుకున్నాము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. అదంతా మొత్తం ఒక సైడ్ మొత్తం తిరిగి చూసామండి. గుడి మొత్తం ఏ ప్లేసు వదలలేదు. కృష్ణ గారు మొత్తం తిరిగి చూపిచ్చారు. నేనైతే అన్నీ తిరిగేదాన్ని గాదు. ఏదో ఒక 2, 3 చూసి బయటకొచ్చేదాన్ని. ఇటెళ్దాం, ఇటెళ్దాం, ఇటెళ్దాం అని అన్నీ తిప్పారు. కృష్ణ గారే తిప్పారు. ఇటెళ్దాం, ఇటెళ్దాం అని. భ్రమరాంబ అమ్మవారు శివాజీకి కట్నమిచ్చిన ప్లేసు, ఆహ్, సర్పాల్ శిలలున్న చోటు, అవన్నీ మొత్తం తిరిగి చూసాం గురువుగారు అవన్నీ. అవన్నీ చూసుకొని మేము భోజనానికెళ్ళాము. అన్ ఆ భోజనశాలకెళ్ళేసరికి మాకు రై రైసు, రసము, మజ్జిగ దొరికాయి. ఇంకా అవన్నీ తీసుకొని మేము బయటకొచ్చి రూమ్‌కొచ్చేసరికి 12 అయింది గురువుగారు. వీళ్ళు ఫోను జేసి మేము పొద్దున్నే 3 గంటలకి స్టార్ట్ అవుతాము. 4 గంటలకల్లా మరి మీరెన్ని గంటలకి వస్తారో మీరు ఆలోచించుకొని ఫోను చేయండి అన్నారు. అదుగో ఇదుగో అనేసరికి 1 గంట అయింది నిద్ర పట్టేసరికి. సరిగ్గా నిద్రే పట్టలేదు. ఇంకా 4, 4:30 కల్లా కృష్ణ గారు ఫోను జేశారు. ఇంకా ఒకళ్ళం తర్వాత ఒకళ్ళం స్టార్ట్ అయ్యాము. ఫ్రెషప్ అయ్యి 6 కల్లా మగ సాధకులున్న ప్లేస్‌కి చేరుకున్నాం. కృష్ణ గారే ఆటో మాట్లాడి మమ్మల్ని తీసుకుపోయారు. వాళ్ళ మిసెస్‌ని, పిల్లల్ని, మా ముగ్గురిని తీసుకుపోయారు. అక్కడ హటకేశ్వరం దగ్గరికెళ్ళాం గురువుగారు. అక్కడికెళ్ళేసరికి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని బయటకొచ్చి ఎక్కడ చేస్తున్నారు వంట అని జెప్పంటే చూపిచ్చారు. అక్కడ గోశాలలో ఒక హ్మ్. గదులున్న చోట అందరూ చాపలేసుకొని కూర్చొని అనిల్ రెడ్డి గారు, ఆహ్, ఇంకా ముగ్గురు, నలుగురున్నారు. వారాహి నాగరాజు గారు, రాజశేఖర్ గారు ఈళ్ళందరున్నారక్కడ. మేము గూడా జేస్తాము అని చెప్పి కూర్చొని ఏదో కూరగాయలు కట్ చేసి ఇచ్చాము. గోశాలలో వంట చేశారు గురువుగారు. మేము గోశాలలోకెళ్ళి నేనన్నాను, "నేను చేస్తాను నాకిస్తారా అవకాశం" అనంటే, "లేదు మేమే చేయాలి. 40 పాకం జేస్తాం మేము. మీకివ్వము అవకాశం మేమే చేయాలన్నారు" వాళ్ళు. పల్లాడి శ్రీనివాసు వీళ్ళందరూ. సరే చేయండని మళ్ళా బయటకొచ్చాను. బయటకొచ్చి మళ్ళా కూరగాయల దగ్గర కూర్చున్నాను. ఒక పెద్దాయన ఎవరో టిఫిన్ ప్రొవైడ్ చేశారు గురువుగారు. ఆయన టిఫిను అందరికీ ఇప్పిచ్చారు. ఒక ముగ్గురు, నలుగురు మేము నివేదన చేసిందాక మేము తినము అని చెప్పి తినలేదు. సరే ఇక టిఫిన్ చేసిన తర్వాత పైన ఏముంది ఇంకొంచెం పైన లలిత అమ్మవారి గుడి ఉందని చెప్పి అక్కడికెళ్ళిపోయాను. అక్కడికెళ్ళిపోయి అక్కడ లలిత సహస్రనామాలు చదువుకున్నాం గురువుగారు. అక్కడి నుంచి మళ్ళా రిటర్నొచ్చాము. రిటర్నొచ్చిన తర్వాత మళ్ళా ఇంకా చిన్న చిన్నయి కట్ చేయాల్సొచ్చింది. అవన్నీ కట్ చేసిచ్చి మళ్ళా అటకేశ్వరం టెంపుల్‌లోకెళ్ళాను. ఎళ్లి అక్కడ ఒక 10 మినిట్స్ నేను జపాన్‌కి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇక వీళ్ళు రెడీ చేస్తారేమో మళ్ళీ ఇక్కడే కూర్చుంటే కుదరదు. మనం ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి కదా వచ్చిందని ఇక అక్కడి నుంచి లేచాను. లేచి బయటకొచ్చేసరికి వీళ్ళు టేబుల్స్ అవి తీసుకొచ్చారు. అనిల్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు, వారాహి నాగరాజు గారు, మిగతా వాళ్ళందరూ టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. ఇంకా అవన్నీ చూసుకుంటా ఉన్నాము. హ్మ్. భో భోజనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ స్వీట్ ముందలగానే మళ్ళీ మళ్ళీ వస్తారు. మీరు ఎవరిని విసుక్కోవద్దు. ఎవరు ఎన్ని సార్లొచ్చి మళ్ళా మళ్ళా అడిగినా గూడా మీరు మీరు పెట్టండి. మీరు లేదని చెప్పొద్దు, వద్దని చెప్పొద్దు, విసుక్కోవటం గాని అట్లా చేయొద్దు. అట్లా చేస్తే చేసిందంతా వృధా అవుతుంది. జాగ్రత్తగా చేసుకోండనని చెప్పారు గురువుగారు. ముందుగానే ఇండికేషన్ ఇచ్చారు. ఇంకా అది గుర్తుపెట్టుకొని అందరికి నేను గూడా చెప్పాను. అందరూ నవ్వుతా ఉండండి. ఎవరు విసుక్కోవద్దు. జాగ్రత్తగా చూసుకోండి. నా తరపునొచ్చిన ఆళ్ళకి గూడా చెప్పాను. ఎవరు మొఖం నల్లబెట్టుకోవటం గాని, విసుక్కోవటం గాని చేయొద్దు. ఏదైనా నవ్వుతా తీసుకోండి ఎవరొచ్చినా గూడా అని చెప్పాను. అట్లానే స్టార్ట్ అయినియి. భోజనాలు స్టార్ట్ అయిన తర్వాత ఆశ్చర్యంగా నాకైతే నిజంగా భలే ఆశ్చర్యమేసింది. ఆ స్వీటు ఎంతమంది ఎన్ని సార్లు పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా మాకు ఇంకొక కప్ ఇవ్వండి, ఇంకొక కప్ ఇవ్వండి అని చెప్పి అందరూ వచ్చి తీసుకుంటుంటే నిజంగా గురువుగారు చెప్పినట్టే జరిగింది. అందరూ ఇట్లాగ తీసుకుంటున్నారు. ఆయన ముందలగానే చెప్పారని చెప్పి నేను అనిత గారితో గూడా అన్నాను. మా వాళ్ళతో గూడా అన్నాను.
ఇంకా వారాహి నాగరాజు గారొచ్చి ఎంత అడిగితే అంత పెట్టేసేయండి. కొంచెం కొంచెం అయితే పెట్టొద్దు. భారీగా పెట్టేసేయండి. ఎన్ని కప్పులు అడిగితే అన్ని కప్పులు ఇచ్చేసేయండి అని చెప్పారు. అట్లానే చేశాను. అట్లా చేసుకుంటుండంగా గురువుగారు, అమ్మవారు, అయ్యవారు ఒకళ్ళ రూపంలో వస్తారు. మీరు గమనించండని చెప్పారు. ఆమె పట్టు చీర కట్టుకొని, ఉంగరాలు పెట్టుకొని వస్తారు అమ్మవారు. మీరు గమనించుకోండి అని అన్నారు. నేను ఈ కప్పులు నాకసలు కొంచెం గూడా గమనించుకునే టైం లేదు. అడిగేవాళ్ళు ఎక్కువగా ఈ స్వీట్ అడిగేవాళ్ళు ఆ టైంనే సరిపోయింది నాకది వడ్డించడమే సరిపోయింది ఆ స్వీటు. ఈలోగా నేను ఒక పక్క గమనిస్తానే ఉన్నాను. గురువుగారు చెప్పినట్టు ఎవరొస్తారు, ఎవరొస్తారా అని. మీరు చూసే ఉంటారు. ఏ ఫోటోలో అయినా పార్వతీ అమ్మవారు వినాయకుడిని ఒక పక్కకు పట్టుకొని ఉండే ఫోటోలు మీరు చూసే ఉంటారు ఎక్కడైనా. అట్లాగా ఒక ఆవిడొచ్చింది త్రిపురంధ్రాలు పెట్టుకొని, పట్టు చీర కట్టుకొని, ఇలా సంకలో పిల్లాడినేసుకొనొచ్చింది. ఈమేనేమో అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆమె దాటెళ్ళిపోయిన తర్వాత వారాహి నాగరాజు గారొచ్చి, "మీరు చూసారా అమ్మవారిని?" అంటే, "నాకిట్లాగా వినాయకుడిని ఎత్తుకొని వచ్చిందేమో అనుకున్నానండి. ఇట్లా కనపడిందంటే" "కాదు, కాదు ఆమె రెండో బంతిలోనే ఎళ్ళిపోయారు" అని జెప్పి అన్నారు. తర్వాత నాతో వచ్చిన మా ఫ్రెండ్ పార్వతి అనే ఆమ మేము చూసామండి. ఆమె పట్టు చీర కట్టుకొనొచ్చింది. చేతులకు ఉంగరాలున్నాయి. కాళ్ళకి పసుపు రాసుకొని బాగా పెద్ద బొట్టు పెట్టుకొనొచ్చింది. మేము గూడా చూసామని అన్నారు. అంతవరకు ఆ కార్యక్రమం బాగా జరిగింది. అక్కడ కోతులు, ఆవులు అన్నీ వచ్చినియండి. అన్నిటికి పెట్టాము. వచ్చినాటన్నిటికి ఫుడ్డు, ఆ స్వీటు అంతా అరేంజ్ చేసాం. మొత్తం అన్నిటికి పెట్టాము. ఏది ఆకలితోటి పోగూడదన్నట్టుగా చిన్న చిన్న కప్స్‌లో మా ఫ్రెండ్ ఒక ప్లేట్‌లో ఆ ఫుడ్డు, ఆ స్వీటు పెట్టుకొని ఆవులకు పెట్టింది తీసుకెళ్ళి. అంత గొప్పగా అక్కడ జరిగింది. నిజంగా అదైతే మాకు చాలా సంతోషమేసింది గురువుగారు. తర్వాత ఇక అందరం ఫోటోస్ దిగాము. అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. చాలా బాగా జరిగిందని. చాలా బాగుందక్కడైతే అన్న సంతర్పణ. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నేను పెట్టుకున్న నమ్మకం ఏందంటే, గురువుగారి తరపున ఎళ్తున్నాము. ఆయన తరపున ఎళ్ళినప్పుడు పిన్ టు పిన్ మొత్తం ప్రొటెక్షన్ ఉంటది. నాకనే గట్టి నమ్మకం ఆల్రెడీ అనుభవాలయినియి. ఆ అనుభవాలతోటే నేను నమ్మకం పెట్టుకొని ఎళ్ళాను. నేను నమ్మిన నమ్మకం నా నమ్మకం ఎంత గట్టిదో నాకే అర్థమైంది. గురువుగారి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానో నాకే అర్థమైంది. ఆహ్ అంతా క్లియర్ కట్‌గా బాగా జరిగింది గురువుగారు. సాయంత్రానికి నేను బస్సు టికెట్టు రిజర్వేషన్ చేయించుకున్నాను. అందుకని తిరిగి రావాల్సొచ్చింది. వీళ్ళందరూ డ్యామ్ దగ్గరికెళ్తున్నామని చెప్పారు. వాళ్ళు ఒకటే చెప్పారు. "మీరెట్లాగన్నా ఉండండి. మీరెట్లాగన్నా చావండి. శ్రీమూర్తులు వచ్చి ఎళ్ళిందాకా వాళ్ళ ప్రొటెక్షన్ మీదే. వాళ్ళకేది ఎక్కడ ఏది తగ్గకుండా జాగ్రత్తగా చూసుకొని పంపించండి" అని చెప్పారు గురువుగారు. అనని చెప్పి వాళ్ళ రిసీవింగ్ గాని, వాళ్ళ కన్సర్న్ గాని చాలా బాగుంది. చాలా బాగా చూసుకున్నారు. ఏది కావాలన్నా, ఏం చేయాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా. ఇక డ్యామ్ ఒక్కటే మధ్యలో ఫోను జేశారు నాకు. "మీరు మిస్ అయ్యారండి. చాలా బాగుంది. మేము ఇన్ని ఫీట్ల అడుగులకొచ్చాము. చాలా బాగుందంటే" సరే ఈసారి మళ్ళా గురువుగారు అన్న సంతర్పణ పెట్టినప్పుడు ప్లాన్ చేద్దాంలెండి ఎళ్దామంటే, ఏమో మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం దొరకదేమో గానీ, ఇప్పటికి మాత్రం చాలా బాగుందండి. మీరైతే మిస్ అయ్యారన్నారు. మీరు బస్ ఎక్కంగాల్నే మాకు హ్మ్, గ్రూప్‌లో పెట్టండి మెసేజ్ అని జెప్పారు. మళ్ళా ఇంటికెళ్ళిన తర్వాత ఏ టైం అయినా సరే మీరు గ్రూప్‌లో మెసేజ్ పెట్టండని జెప్పారు వాళ్ళు మాకు సాధకులు. అలానే చేశాను గురువుగారు. కానీ అనుభవాలన్నీ చాలా బాగున్నాయి. అర్జున వృక్షం దగ్గర మేము జేసుకున్న మెడిటేషన్ అయితే చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకైతే అన్నీ అక్కడ మిరాకిల్స్‌గానే జరిగినాయనిపిచ్చింది. అమ్మవారు కనిపించటము, ఆ బొట్టు పెట్టటము, మళ్ళా నేను కళ్ళు తెరిచి బయటికి రాగానే వితిన్ సెకండ్స్‌లోనే ఆమె ఎదురొచ్చి ఇదిగో బొట్టు పెట్టుకోనని జెప్పి చేయి చూపించటము. ఇదంతా నాకు అనుభవం పూర్వకంగా అమ్మవారు అయ్యే గురువుగారి తరపున వచ్చినందుకు ఇవన్నీ నాకు జరిగినియి. అదొకటి. ఇంకోటి పర్సనల్‌గా వస్తే మేము అంత ఫ్రీగా మేము మూవ్ అయ్యి ఉండేవాళ్ళం కాదేమో! అవన్నీ మాకు ఎదురు ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేసినంతగా మేము జరిగుండేది కాదేమో! మేము ఎక్స్‌పెక్ట్ చేసినంత దానికన్నా కూడా మాకు ఎక్కువ జరిగింది. ఈ అన్న సందర్పణలో పాల్గొనటం గాని, అక్కడ జరిగిన అనుభవాలు గాని, ఆ మెడిటేషన్స్ గాని, ఆహ్, అన్న సందర్పణలో పెట్టటం స్వీట్ గాని, అవన్నీ పెట్టటం గాని, ఏదైనా నాకన్నీ గురువుగారు చెప్పినట్టు పిన్ టు పిన్ జరిగాయి. మిరాకిల్‌గానే ఉంది. నేననుకున్నట్టుగానే జరిగింది గురువుగారు. ఓకే అమ్మా. మంచిది. సరే ఫస్ట్ మామూలుగా అయితే మీరు మామూలుగా బయటికెళ్లరు. ఆ! ఎళ్ళాలంటే భయం ముందు. ఆ! అది చాలా గుంటూరు భయమండి. నుంచి విజయవాడ ఎళ్ళటానికే దగ్గర దగ్గరగా ఎన్ని రోజులు ఆలోచించారు, ఎంత భయపడ్డారనేది నాకు తెలుసు. గతంలో విజయవాడ వెళ్ళేటప్పుడు.
అవును అక్కడికి గురువుగారు. వెళ్లారు, వచ్చారు బానే ఉంది. మరి ఇప్పుడు శ్రీశైలంకి ఆ ధైర్యం ఎలా చేయగలిగారు ఫస్ట్? మీరే నా నమ్మకం గురువుగారు. అంటే పీఠం నేను నుంచి ఎళ్తున్నారు కేవలం మీ ఖచ్చితంగా. మీదే నమ్మకం పెట్టుకున్నా. మీ దగ్గర నుంచి వెళ్ళి ఇంటికొచ్చిన దాకా నాకు ప్రొటెక్షన్ ఉంటది అనే గట్టి నమ్మకం ఉంది గురువుగారు. నేను ఫస్టు రీతు గూడా నేనదే చెప్పాను. గురువుగారి తరపున మనం వెళ్తున్నామంటే మనకన్నీ వడ్డించిన విస్తరలాగా అన్నీ ఒక్కొక్కటి అవే మనకెదురవుతాయి ఇబ్బందులు లేకుండా. వెళ్దాం రీతు అని ఫస్ట్ ఆమెతో నేను చెప్పింది గూడా ఇదే మాట. ఓకే. అనుకున్నట్టుగానే అట్లానే జరిగినాయి గురువుగారు. ఎక్కడ ఇబ్బంది ఏ లేకుండా. ఏ ఇబ్బందనేది అస్సలు, లేకుండా అస్సలు ఎక్కడ ఇబ్బంది లేదు. రూమ్ విషయం గాని, నాకు దర్శనాల విషయం గాని. పర్సనల్‌గా ఎళ్తే మేము ఇబ్బంది పడేవాళ్ళమేమో. మీ తరపున ఎళ్తున్నాం, పీఠం తరపున ఎళ్తున్నాం గదా! అని నాకు బాగా కొండంత ధైర్యం గురువుగారు. నాకేమి ఇదవ్వదు. ఏదైనా అన్నీ అనుకున్నయన్నీ ఎదురవుతాయి అనుకున్నాను. అట్లానే జరిగినాయి గురువుగారు. ఓకే. సరే మీరు జపసాధన చేసేటప్పుడు అనుభూతులొచ్చాయన్నారు. అమ్మవారి దర్శనాలయన్నీ. మామూలుగా అయితే హ్మ్. రెగ్యులర్‌గా వస్తున్నాయా? అక్కడికి, ఇక్కడికి డిఫరెన్స్ ఏమనిపించింది? ఆ రెగ్యులర్‌గా దర్శనానికి అంటే రెగ్యులర్‌గా లేదు గురువుగారు. ఎప్పుడో ఒకసారి కనపడతా ఉంటారు అమ్మవారు. అక్కడైతే మాత్రం వెంటనే బాగా నాకు అనుభూతులొచ్చాయి. అదే డిఫరెన్స్ ఏమనిపించింది? అక్కడికొచ్చిన అనుభూతులకి అంటే అప్పుడప్పుడు కనపడే ఇంట్లో వాటికి, ఇక్కడికి ఏమనిపించింది? ఆ ఫీలింగ్. అది పీఠం తరపున వెళ్ళటము, మీ మీ తరపున పీఠం తరపున అమ్మవార్లు మీరు ప్రొటెక్షన్‌గా ఉండటం. మీ పీఠంలో జాయిన్ అయిన తర్వాత మేము ఇంట్లో కన్నా అక్కడ అది పవిత్రమైన ప్రదేశం గదా! గురువుగారు జ్యోతిర్లింగం అవన్నీ ఉన్నాయి గదా! ఆ సమక్షంలో మంత్రజపం చేసుకోవటాన మాకు అనుభూతులొచ్చాయని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఓకే. తర్వాత బొట్టు పెట్టారు. అంటే అప్పుడేమనిపించిందసలు బొట్టు పెట్టినప్పుడు అమ్మవారు అలా నాకైతే ఇంకసలు కళ్ళల్లో నీళ్ళు ఆనందం. అంత ఆనందం వేసింది గురువుగారు. నేను అమ్మవారితో చెప్పుకున్నాను. నేనిక్కడి నుంచి లెగవటం అంటే నువ్వు నాకు బొట్టు పెడితేనే నేను లెగుస్తాను. లేకపోతే లేదు. నాకు బొట్టు పెట్టు. వాళ్ళు లెగవమని చెప్తారేమో అదొక టెన్షను. ఇక్కడి నుంచి లెగవను నన్ను అరుస్తారేమో టెన్షను. ఆ టెన్షన్ మీద నాకు బొట్టు పెడితే నేను లేస్తానమ్మా అని జెప్పంటే, ఆమె పోలేరమ్మ గారు ఆ ధ్యానంలో అరిచేయంత హ్మ్. గిన్నెలో బొట్టు బరీగా తీసుకొనొచ్చి, ఇదిగో పెట్టుకో అని జెప్పి చూపిచ్చింది. చాలమ్మా ఇంకెంతకన్నా ఇంకేం గావాలని జెప్పి, ఇంకా ఒక 5 నిమిషాలకి కళ్ళు తెరిచి నేను లేసి ఒక 2, 3 అడుగులేసానో లేదో ఆమె ఎదురొచ్చి, ఇదిగో బొట్టు పెట్టుకో అని జెప్పి తన అరిచేయి చూపిచ్చింది. ఇంకా సంతోషంతోటి ఆ చెయ్యి తీసుకొని నా నుదుటికి అంతే అలుముకున్నాను. రాసుకున్నాను. ఓకే. త సరే తర్వాతొచ్చేసి స్వీట్ విషయంలో గురువుగారు చెప్పారు. అందుకే మేమలా ఇచ్చామన్నారు. అదే చెప్పకుండా ఉంటే పరిస్థితేంటి? ఉన్నదున్నట్టు చెప్పండి. చెప్పకుండా ఉంటే పరిస్థితేందంటే, ఇప్పుడు వచ్చినప్పుడు పెట్టకుండా ఉండలేంగా గురువుగారు. కావాలి అనని జెప్పి వాళ్ళు వచ్చినప్పుడు పెట్టకుండా కాకపోతే ఒకటి, వెనక వాళ్ళకి చాలదేమో అని ఏమన్నా తగ్గించి ఇచ్చేవాళ్ళమేమో, లేదా వెనక వాళ్ళకి చాలదమ్మా అని ఏమన్నా చెప్పేవాళ్ళమేమో గానీ, మీరు చెప్పిన తర్వాత మేము ఆ ప వాళ్ళు వస్తారు, మీరు కాదనొద్దు అని మీరు చెప్పారు. మళ్ళీ మళ్ళీ వస్తారు. వచ్చినోళ్ళకి వచ్చినట్టు ఇచ్చేయండి. స్వీట్ కోసం వస్తారనని జెప్పి మీరు చెప్పిన తర్వాత మేము అట్లాగే ఇవ్వటం జరిగింది గానీ, మీరు చెప్పకపోతే గనక ఏమో ఎలా ఉండేదో కొంచెం తగ్గిచ్చే ఇచ్చేవాళ్ళమేమో. ఇంకా ఉన్నారు గదమ్మా! చాలదని చెప్పేవాళ్ళమేమో. ఎట్లాగుండేదో మరి. మీరు చెప్పిన అదే. తర్వాత అదే. మనం మీరన్నట్టుగానే రెగ్యులర్‌గా చూసే జరిగిందది. విషయం ఏంటంటే, మనం రెగ్యులర్‌గా చూసే విషయం ఏందంటే, మనం వెనకాల ఉంటారు కదమ్మా! ఒకటే ఇచ్చేది. ఇంక రెండోది ఇవ్వడానికి ఆ! కుదరదు. కొంచెం తగ్గించి అది తీసుకోండి. జనరల్‌గా వస్తది. అలాంటి మాటలొచ్చాయి. అవును. హ్మ్. ఓకే. తర్వాత మీ తోటి సాధకులు సపోర్ట్ ఎలా ఉంది? అంటే చాలా బాగుంది అన్నదానం గురువుగారు. తరపున విషయంలో అవ్వచ్చు, తర్వాత అక్కడ అవ్వచ్చు, ఎక్కడైనా మొత్తం ఓవరాల్‌గా. చాలా ఇలాంటి బాగుంది విషయాల్లో గురువుగారు. కొన్ని కొన్ని విషయాల్లో ఓకే. ఆ రోజు వాళ్ళుండబట్టి నేను ఈరోజు అంటే అన్నీ సక్రమంగా చేసుకున్నా అనే సిట్యుయేషన్స్ ఏమన్నా అనిపించినాయా మీకు? అక్కడ చూసిన వాటిని బట్టి? ఆహ్, వీళ్ళు ఈ మేము ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మేము టికెట్లు తీసుకొని ఉంచుతామని ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు అవి తీయించడం గాని, టికెట్స్ తీసుకోవటం గాని, మాకు గురువుగారు ఒకటే చెప్పారు. వాళ్ళది వాళ్ళని మీరు చూసుకోవాలి. ఎక్కడ లోటు లేకుండా చూసుకోవాలి. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఎళ్ళిన దాకా మీరే చూసుకోవాలని చెప్పారు అనని చెప్పారండి. వాళ్ళు చూపించిన కన్సర్న్ కూడా చాలా బాగుంది. చాలా చూసుకున్నారండి. ఆ! నాకైతే శ్రీశైలంలో చాలా బాగా నచ్చింది గురువుగారు. అందులో హటకేశ్వరుని సన్నిధిలో గదా! చాలా హ్మ్. బాగా నచ్చింది.
ఓకే. ఆయన ఎదురుగా మేము నిలబడ్డాము. హ్మ్. 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 అది డిఫరెన్స్ ఎట్లాగైనా. ఇక్కడంటే గుడి ఒక పక్కకుంటది. కొంచెం దూరంలోనే ఉంటది శని భగవానుడి గుడి. ఇక్కడంటే అటకేశ్వరుని సన్నిధిలో ఆయన్ని చూసుకుంటా, ఆ గుడి చూసుకుంటా, అక్కడ కోతులు చేసే గొడవ. హ్మ్. కానీ ఏ ఒక్క కోతి కూడా మా మీదకి రావటం గాని, ఎగబట్టం గాని, ఏదైనా చేయటం గాని ఏం చేయలేదు గురువుగారు. చాలా బాగుంది ఇక్కడ. అసలు ఆహ్లాదంగా ఉంది. మెయిన్ ఆ చుట్టూ వాతావరణము, ఆ కొండ ప్రాంతము, ఆ పచ్చదనము, ఆ చెట్లు, అక్కడ రావి చెట్లు ఈ వారాహి నాగరాజు గారు ఇక్కడ కాళికా అమ్మవారిని చూశాను అనని చెప్తే ఎక్కడ చూపించండి అన్నాను. ఆ రావి చెట్టు కిందకి తీసుకెళ్లారు. ఒక శిల ఉంది. ఇంకా హ్మ్. ఆయన కాళికా అమ్మవారు గాదు, కాలభైరవుడు అన్నాను. కాదు కాళికా అమ్మవారు అన్నారు. లేదండి చూడండి చేతిలో త్రిశూలం ఉంది. ఒక చేతిలో ఖడ్గం ఉంది. ఆయన కాలభైరవుడు, క్షేత్రపాలకుడు అనుకుంటా ఇక్కడ అన్నాను. హ్మ్. ఆ! హ్మ్. అవునండి కాలభైరవుడే అని అన్నారాయన. ఆ గోశాలలో వంట, ఆ ఆవులు రావటం, ఆ కోతులు రావటం, ఆ చుట్టూ కొండ, పచ్చదనము, ఆ హటకేశ్వరంలో ఆయన సన్నిధిలో, ఆయన ఎదురుగా అక్కడ అన్నసంతర్పణ అనేది చాలా గొప్ప విషయం గురువుగారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి అంతమంది విజయవాడ వచ్చి కన్నా గూడా నాకిక్కడే బాగా నచ్చింది గురువుగారు. ఓకే. ఓకే. అక్కడ అంతమందికి పెట్టారు, వడ్డన చేశారు. వాళ్ళ ఫేస్‌లు అలా తిన్న తర్వాత మీకేమైనా ఏం అనుభూతి అనిపిచ్చింది? అంటే అంతమంది కడుపు నింపాం. మన చేతుల నిండా చేతులతో చాలా పెట్టాం. తర్వాత సంతోషమేసిందండి. కష్ట కష్టం వదిలేయండి. 400 మంది తిన్నారంటే నేనే ఆశ్చర్యపోయాను. 400 మందికి ఇక్కడ వడ్డన చేశామా? అసలు నేను ముందల ఆ డేషా మూత తీసి చూయించారండి. వాళ్ళు వంట చేసిన వాళ్ళు. రాజశేఖర్ గారు వీళ్ళు చూడండి అన్నీ బాగా కుదిరినియి అని జెప్పి. మూతలు తీసి చూయించారు అంతే. గెంటె పెట్టి తీయటం గాని ఏం చేయలేదు. ఊరక మూతలు తీస్తే బానే ఉన్నయండి, బానే ఉన్నయి అన్నాను. ఈ ఇది చూసినప్పుడు బిర్యానీ చూసినప్పుడు మాత్రం ఆహ్ నాకనిపిచ్చింది ఇదేంది కొద్దిగే ఉంది. ఇది ఎట్ట సరిపోద్ది, తొందరగానే అయిపోద్దేమో, కొంచెమే చేసినట్టున్నారు వీళ్ళు అనుకున్నాను ఫస్టు. కానీ తర్వాత 400 మంది తిన్నారంటే చాలా ఆశ్చర్యం వేసింది గురువుగారు. అది 400 మందికొచ్చిందా అనుకున్నాను నేను. అందరూ తృప్తిగా తిన్నారు గురువుగారు. అదే ఏదన్నా కంప్లెయింట్స్ గాని, ఇబ్బంది పడటం గాని ఏం ఏమన్నా లేదు అనిపిచ్చినియా? గురువుగారు. కంప్లెయింట్లు ఏమి లేవు. కాకపోతే హ్మ్. కొంచెం అన్నము హ్మ్. ఆ! నలపై పడింది. కొద్దిగా లైట్‌గా. అయినా అందరూ హ్యాపీగా తిన్నారు. టేస్ట్ బాగుంది. అన్ని టేస్ట్ బాగున్నాయి గురువుగారు.